ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎన్ఆర్ అకాడమీ. ఆల్రెడీ మన డిఎన్ఆర్ అకాడమీ యొక్క యాప్ స్టోర్లో పాలిటీ కరెంట్ అఫైర్స్ అయితే పెట్టడం జరిగింది జస్ట్ ₹5కి. ఆల్రెడీ ఒక 32 పేజెస్తో ఒక పాలిటీ కరెంట్ అఫైర్స్ యొక్క ఫస్ట్ డాక్యుమెంట్ అయితే రిలీజ్ చేయడం మన యాప్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో రిమైనింగ్ ఏంటంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఏదైతే పాలిటీ కరెంట్ అఫైర్స్ ఉంటుందో అన్నీ కూడా మీకు యాప్లో అవైలబుల్గా ఉంచడం జరుగుతుంది విత్ స్టాటిక్ డేటాతో. సో దానికి ఎక్స్ప్లెనేషన్ గానే ఈ వీడియో మీకు చేయడం జరుగుతుంది. ఇది నేను జూలై అండ్ ఆగస్ట్ యొక్క వాట్ ఈస్ పాలిటీ కరెంట్ అఫైర్స్ అనే యాప్లో పెడుతున్నామో మీకు చూపిస్తాను. బోత్ ఇది ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం ఉంటుంది. దీనిలో నేను ఎక్స్ప్లెయిన్ చేయను. ఆల్రెడీ మీకు క్లియర్గా కొంచెం అర్థమవుతుంది. ఇది కరెంట్ అఫైర్స్ అని జస్ట్ మీకు హెడ్లైన్స్ వరకు మాత్రం చూపిస్తాం వాట్ ఈస్ పాలిటీ కరెంట్ అఫైర్స్ అనేవి. దీంతో పాటు మీకు దీనిలో కొద్దిగా స్టాటిక్ డేటా కూడా ఉంటుంది. యూపీఎస్సీ చైర్మన్గా ఎవరు కొత్తగా బాధ్యతలు తీసుకున్నారు ప్రీతి సుడాన్ గారు. సో దాని మీద స్టాటిక్ డేటా ఇప్పటి వరకు పదవీ కాలం ఉంటుంది. దాంతోపాటు యూపీఎస్సీ సంబంధించినటువంటి స్టాటిక్ డేటా సభ్యుల నియామకం, పదవీ కాలం, తిరిగి నియామకం ఉంటుందా, రాజీనామా ఎవరికి ఇస్తారు. సో ఇటువంటి స్టాటిక్ డేటా కూడా మీకు అప్లోడ్ చేయడం జరిగింది, ఇవ్వడం జరిగింది. దీంతో పాటు మీకు వేరే కరెంట్ అఫైర్స్ అనేవి కూడా ఇప్పుడు జరుగుతుంది పాలిటీ రిలేటెడ్. ద్రౌపది ముర్ము పలు రాష్ట్రాల్లో కొత్త గవర్నర్ అపాయింట్ చేశారు. సో వారి యొక్క కొత్త గవర్నర్ ఎవరు రీసెంట్ అంటే మనకు కొన్నిసార్లు మ్యాచ్ ద ఫాలోయింగ్లో వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. సో అందుకని మీకు ఇట్లా ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది కొత్త గవర్నర్స్ ఎవరని. సో గవర్నర్ యొక్క స్టాటిక్ డేటా అండ్ ఆర్టికల్స్. ఓకే, టోటల్ కొత్త క్రిమినల్ చట్టాలు జూలై 1 నుండి 2024 నుండి అమల్లోకి వచ్చాయి. సో ఆ కొత్త చట్టాలు ఏంటి? ఐపీసీ, సిఆర్పిసి అండ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షిత సంహిత అండ్ భారతీయ సాక్ష్య అధినియం. సో ఈ 3 కూడా అమల్లోకి వచ్చాయి కాబట్టి దేని ప్లేస్లో ఏమొస్తుందో కూడా చూసుకోవాలి. ఎప్పుడు అమల్లోకి వచ్చాయి కూడా ఇంపార్టెంట్. తర్వాత నేషనల్ లా క్రిమినల్ లా సంస్కరణలపై కమిషన్, మాధవ్ మీనశ్రీ కమిషన్ అండ్ మాలిమత్ కమిటీ ఈ కూడా 2 అపాయింట్ చేశారు. సో ఆ కమిటీ యొక్క ఇన్ఫర్మేషన్ ఏంటో తెలుసుకోవాలి. ఈ సంక్షానికి పోర్టల్ అది ఎవరు స్టార్ట్ చేశారు, దేనికోసం స్టార్ట్ చేశారు, నీతి ఆయోగ్ రీఅరేంజ్మెంట్ అనమాట. సో ప్రెసెంట్ ఎంతమంది తర్వాత ఎంతమంది అపాయింట్ చేస్తారు, నీతి ఆయోగ్ ఎప్పుడు దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు, దాని యొక్క డేటా ఏంటి. ఓకే, లోక్ అదాలత్ కోసం తర్వాత పంచరాజ్ మినిస్ట్రీ గ్రామోదయ సంకల్ప్ మ్యాగజైన్ స్టార్ట్ చేసింది. సో దానికోసం డేటా. సో రాష్ట్రపతి దర్బార్ హాల్లో అశోక్ హాల్లో నేమ్స్ మార్చారు కదా, గణతంత్ర మండపం అండ్ అశోక్ మండపం, దానికి సంబంధించిన డేటా. తర్వాత జెండా దినోత్సవం జూలై 22 మన నేషనల్ ఫ్లాగ్ని అడాప్ట్ చేసుకున్నాక 1940లో. సో ఆ టైంలో తీసుకుని స్టాటిక్ డేటా. ఓకే, 1946 జూలై 22 మనం 22 మనం అడాప్ట్ చేసుకున్నాక అది. సో మా డేట్ అనమాట, జూలై 30 అంటే వ్యక్తుల అక్రమ రవాణాకు వ్యతిరేక దినోత్సవం. సో ఈ రకంగా మీకు పాలిటీ కరెంట్ అఫైర్స్ అంటే తక్కువే మీకు ఇవన్నీ కూడా మీకు యాప్లో అప్లోడ్ చేయడం జరిగింది విత్ స్టాటిక్ డేటాతో. సో దీని కంటిన్యూస్గా మనం ఇది జూలై కదా, సో ఆగస్ట్ కరెంట్ అఫైర్స్ ఒకసారి చూద్దాం. ఆగస్ట్ పాలిటీ కరెంట్ అఫైర్స్. సో సేమ్ ఆగస్ట్లోనే మీకు ఇక్కడ నేను చూపిస్తాను. సేమ్ పాలిటిక్స్, సేమ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియం బోత్ లాంగ్వేజెస్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. దాంతోపాటు మీకు ఏంటంటే సెప్టెంబర్ కరెంట్ అఫైర్స్ వస్తుంది, అక్టోబర్ కరెంట్ అఫైర్స్ అండ్ నవంబర్ కరెంట్ అఫైర్స్. సో ఇలా వేరియస్ కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది. సో ఇది జూలై పాలిటీ తెలుగులో ఉంది కదా, జూలై పాలిటీ మీకు ఇంగ్లీష్లో చూపిస్తాము. సేమ్ అదే జూలై పాలిటీ ఇంగ్లీష్ మీడియం కరెంట్ అఫైర్స్. ఇది సేమ్ అదే డేటా మీకు ఇంగ్లీష్లో చేంజ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇది ఇంగ్లీష్ మీడియం పాలిటీ కరెంట్ అఫైర్స్. ఒకసారి మనం ఆగస్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఒకవేళ ఇది లోడ్ అయినట్టు ఉంటే నెక్స్ట్ ఇంకొక వీడియోలో ఆగస్ట్ కరెంట్ అఫైర్స్ చేద్దాం. ప్రజెంట్ అయితే చూద్దాం లోడ్ అయిందో లేదో. పాలిటీ ఆగస్ట్, ఎస్ ఓపెన్ అయింది. సేమ్ జూలై కరెంట్ అఫైర్స్లో పాలిటీ ఆగస్ట్ కరెంట్ అఫైర్స్ 70th ఇండిపెండెన్స్ డేకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ మ్యాటర్ అంతా మీకు ఇవ్వడం జరిగింది. టోటల్గా మొత్తం స్టాటిక్ డేటా మొత్తం వస్తుంది.
తర్వాత కీలక ప్రసంగాల్లో ఏమేమి వికసిత భారత్, ఎకనామిక్ గ్రోత్, అవస్థాపక అభివృద్ధి కోసం కూడా వాళ్ళు చెప్పారు. తర్వాత యూనిఫామ్ సివిల్ కోడ్ ఇది మెయిన్ థీమ్స్. తర్వాత కొత్త క్రిమినల్ చట్టాలు ఉన్నాయి కదా 3 దానికి సంబంధించినట్టు 4 కొత్త యాప్స్ అన్నమాట. ఈ సాక్ష్యం యాప్, ఈ సమస్ యాప్, న్యాయ సేతు యాప్, న్యాయ శృతి యాప్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు ఆనరబుల్ హోమ్ మినిస్టర్ గారు. సో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏ యాప్ దేని పర్పస్ ఉంటుందని. ఓకే, ఫిలటిలిటీ ఉంటుంది కదా, సో దాన్ని ప్రోత్సహించడానికి దీన్ దయాళ్ పరిశోధన స్కీమ్ ఉంటుంది. ఆ స్కీమ్ సంబంధించి తర్వాత షీ బాక్స్ పోర్టల్ ఎవరు స్టార్ట్ చేశారు, దేనికోసం స్టార్ట్ చేశారు. ఇది ఒక గ్రామ పంచాయతీ కోసం ఫస్ట్ జన్మన్ కాలనీ ఈ గ్రామ పంచాయతీలో ఎస్టాబ్లిష్ చేశారు. షీ ల్యాండ్ అండ్ టెక్నాలజీస్ పై అంతర్జాతీయ సదస్సుని ఎక్కడ స్టార్ట్ చేశారని చెప్పి డేటా. సో ఇది తక్కువ కరెంట్ అఫైర్స్, అందుకనే మీకు ఒక 2 వీడియోస్లో కలిపి ఒక కరెంట్ అఫైర్స్గా ఒక వీడియోగా చేయడం జరిగింది. 2 సబ్జెక్ట్స్ సేమ్ ఇట్లానే ఇంగ్లీష్ మీడియం కూడా ఉంటుంది. సో ఇది మనకి జూలై అండ్ ఆగస్ట్ పొలిటికల్ కరెంట్ అఫైర్స్. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ కరెంట్ అఫైర్స్తో పాటు ఎడిషనల్గా మీకు ఉంటుంది, దీనిలో మీరు జాయిన్ అవ్వాలని కూడా డిస్క్రిప్షన్ లింక్ ఇవ్వడం జరుగుతుంది. సో యూ కెన్ జాయిన్. థ్యాంక్ యూ.